హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మిషన్ మీద పానీ వర్క్ ఎలా చేసుకోవాలని చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మిషన్ మీద పానీ వర్క్. అంటే ఇది మగ్గం ఆరి స్టైల్లోనే ఈ వర్క్ చేస్తారు హ్యాండ్తో. అది కూడా చాలా కష్టంగా ఉంటుంది. మగ్గం మీద అంటే హ్యాండ్తో చేయడం చాలా కష్టంగా ఉంటుంది. మిషన్ మీద అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మిషన్ ఎంబ్రాయిడరీ క్లాసెస్ చూపిస్తాను కదా, ఇదో క్లాస్ అనమాట. పానీ వర్క్ చాలామంది అడుగుతున్నారు, పానీ వర్క్ చూపించండి అని చెప్పేసి. అంటే నేను బ్లౌజ్ మీద ఆల్రెడీ చేశాను. ఆ బ్లౌజ్ చూసి నన్ను పానీ వర్క్ అడిగారు. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, కానీ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఫస్ట్ అంటే 0 స్టిచ్తోనే ఎలా పానీ వర్క్ చేసుకోవాలని చూపిస్తాను. అంటే స్ట్రైట్ స్టిచ్తోనే, నార్మల్గా స్ట్రైట్ స్టిచ్ వేసుకుంటాం కదా, ఆ స్టిచ్తోనే పానీ వర్క్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఎలా చేయాలన్నది చూద్దాము. మీరు కనుక ఫస్ట్ టైం వచ్చారా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏమన్నా నాకు సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఇప్పుడు నేను బ్లౌజ్ చూపిస్తానండి. ఫస్ట్ అంటే పానీ వర్క్ అంటే ఏంటి అనుకుంటారు కదా ముందుగా, అందుకని బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ నేను ఫ్లవర్స్ వేసాను కదా నెక్ చుట్టూ. ఈ ఫ్లవర్స్ మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్తో నేను చిన్నగా లైన్స్ వేసి ఉన్నాయి చూసారా. ఈ వర్క్ని పానీ వర్క్ అంటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో లుక్. నేను వర్క్ చేసిన చోటకి చేయని చోటకి చాలా డిఫరెన్స్ ఉంది చూసారా. అంటే పానీ వర్క్ స్పెషలే అంతా. ఇక్కడ నేను సేమ్ థ్రెడ్ తీసుకున్నాను, అంటే కొంచెం గోల్డ్ మిక్స్ అయిన థ్రెడ్ తీసుకున్నాను కాబట్టి కొంచెం పైకి కనిపించట్లేదు, కానీ ఎంత లుక్ డిఫరెన్స్ ఉందో చూసారా. ఇటువంటి హెవీ డిజైనర్ బ్లౌజెస్ మనం ఎక్కువగా ఆరి మగ్గం స్టైల్లోనే చూస్తాం. మనం చాలా ఈజీగా మిషన్ మీద చేసుకోవచ్చండి ఈ వర్క్. నేను ఇక్కడ బ్లౌజ్ ఎందుకు చూపించాను అంటే, నేను నార్మల్గా ఫ్రేమ్ పెట్టి క్లాత్ మీద కుట్టి చూపించానంటే అది అర్థం అవ్వదు. తర్వాత ఇది ఎందుకు ఎలా ఉపయోగపడుద్దో కూడా తెలియదు కదా. బ్లౌజ్ చూపించినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నేను మిడిల్లో కుందన్ సై వేసి జదోసి అయి కుట్టాను, అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందు వీడియోస్లో ఇవి చూసారు కదా, లైన్స్ లెటర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది. ఇప్పుడైతే పానీ వర్క్ చేసుకుందాం. ఫస్ట్ ఈ క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకోవాలి. మెషిన్ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఫ్రేమ్ ఫిక్స్ చేసే విధానం, స్క్రూ ఉన్నది బ్యాక్ సైడ్కి పెట్టుకోవాలండి, రౌండ్ ఉన్నది పై వైపున పెట్టుకోవాలి. అంటే ఇలా ఉండాలి. ఫ్రేమ్కి పెట్టుకునేటప్పుడు క్లాత్ ఎప్పుడు టైట్గా ఉండాలి, అస్సలు లూజ్ అనేది ఉండకూడదు. ఫ్రేమ్ ఫిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు పేపర్ పెట్టుకోవాలండి. నేను చెప్పాను కదా, పేపర్ ఏదైనా పర్వాలేదు, బుక్లో పేపర్ తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ థ్రెడ్ ఎలా సెట్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా ఎలా సెట్ చేసుకుంటామో అలానే పెట్టుకోవాలి, కాకపోతే ఫ్రీగా వచ్చేలాగా చూసుకోండి. థ్రెడ్ పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నెంబర్స్ దగ్గర చూపిస్తున్నాను చూడండి. 0లో పెట్టేసుకోవాలి, అంటే వదిలేసుకోవాలి. ఇంకా లెవెల్స్ ఏం పెంచుకోవాల్సిన లేదు, నార్మల్గా ఉంచేసుకోవడమే. అంటే ఇక్కడ 0తో స్ట్రైట్ స్టిచ్ పడుతుంది కదా, ఒక లైన్ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదే లైన్తో మనం పానీ వర్క్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఫ్రేమ్ జరిపేటప్పుడు చాలా స్లోగా జరపాలండి, లేదంటే లెంగ్త్ ఎక్కువైపోతుంది కుట్టు లెంగ్త్తో, కాబట్టి స్లోగా జరపాలి. అప్పుడు ఇంచు కుట్టు పడుతుంది, లాక్ పడుతుంది అన్నమాట. వెనక్కి వైపు కుట్టు విడిపోకుండా ఉంటుంది. ఫాస్ట్గా ముందుకు జరిపేసినట్లయితే కుట్టు పడకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు పైకి లేసిపోతుంది అన్నమాట థ్రెడ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పానీ వర్క్ కోసం ఇలాగ డిజైన్ ఏదైనా డ్రా చేసుకోండి, లేదంటే నార్మల్గా మన ఇష్టం వచ్చినట్లు వేసేసుకోవచ్చు. నార్మల్గా వేస్తున్నాను అంతే. ఇది ప్రాక్టీస్ చేసే క్లాతే కాబట్టి పెన్తో వేసేస్తున్నాను. నార్మల్గా బ్లౌజ్ మీద వేసేటప్పుడు పెన్తో అసలు వేయకూడదండి, మార్క్స్ అన్నీ ఉండిపోతాయి. నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తుందని చెప్పేసి పెన్తో వేశాను. అది కూడా లైట్ కలర్ క్లాత్ తీసుకున్నాను కదా నేను, అందుకనే. మనం మార్క్ చేసుకున్న వైపు కుట్టు పడేలాగా మొత్తం ఇలా వేయండి. ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెలికలు వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే నేర్చుకుంటే చాలా ఈజీ.
చూడండి ఇక్కడ ఎంత బాగా కనిపిస్తుందో ఈ వర్క్. అసలు ఏమీ చేయకపోయినా ఈ పానీ వర్క్ దగ్గరగా వేసేసరికి చాలా బాగుంది కదా. దీన్ని ఇంకా బాగా ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చూడండి ఇప్పుడు. అంటే కొంచెం పెద్దగా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్, తర్వాత ఇంత చిన్నగా వేయడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను పెద్ద మెలికలు వేసి చూపిస్తున్నాను చూడండి. అంటే మీ ఇష్టం వచ్చినట్లు వేయటం, అంటే జరపడం, ఫ్రేమ్ జరపడం అది రావాలి. అప్పుడు చిన్నగా కూడా వేయగలుగుతారు. ఫస్ట్ ఇలా పెద్దగా వేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇలా బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ నేను ఫాస్ట్గా పెట్టడం వల్ల స్పీడ్గా వేసేసినట్లు అనిపించింది. ఇక్కడ నేను స్లోగానే వేసానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి, చాలామంది బ్యాక్ సైడు ఎక్కువగా సిల్క్ థ్రెడ్ వెళ్ళిపోతుందని చెప్పేసి అన్నారు. చూడండి సిల్క్ థ్రెడ్ ఎక్కువగానే వస్తుంది. అంటే నార్మల్గా లింక్ చేస్తుందంటే బాపిన్లో థ్రెడ్ తక్కువే రావాలి. ఇలానే అనమాట. పైన థ్రెడ్ లూజ్గానే పెట్టుకుంటాం కదా మనం. ఇదేం పోసుకుట్టు అని ఏం అనుకోకండి, ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అంతే. ఇలా పడితేనే కరెక్ట్గా వచ్చినట్లు, లేదంటే బాపిన్లో థ్రెడ్ పైకి వచ్చేసిందంటే నార్మల్ కుట్లాగా అప్పుడు బాబిన్లో థ్రెడ్ పైకి వచ్చేస్తుంది. చూసారా ఇక్కడ ఓన్లీ జీరోతోనే మనం స్ట్రైట్ స్టిచ్ వేసాము, పానీ వర్క్ వేసాము. దగ్గరికి చూసారా ఎంత నీట్గా ఉందో. నేను ఇంకా పెన్ మార్క్స్ వేసాను కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు. ఒకవేళ పెన్ మార్క్స్ లేకపోతే ఇంకా నీట్గా కనిపించును నేను వేసింది. ఓకేనండి, ఈ పానీ వర్క్ యూస్ చేసి ఇంకా ఏమేమి డిజైన్స్ వేయచ్చు అనేది ముందు వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.